ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక మొత్తానికి అయితే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న అపూర్వ, నక్షత్ర ఇన్ని వేషాలు వేసి ఇంత మోసాలు చేస్తారని అస్సలు అనుకోలేదురా కృష్ణప్రసాద్ అని అనగానే, అమ్మ వాళ్ళ మోసాలు ఇదొక్కటే కాదు, తెలిసినవన్నీ కూడా చెప్తే మనకి టైం కూడా సరిపోదు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకు తెలిసిందనుకో, ఆ తర్వాత నీ ప్రాణాలకి నా ప్రాణాలకి ఇద్దరికీ కూడా ప్రమాదమే అని చెప్పేసి అనగానే, సరేరా ముందు వెళ్ళి ఆ నక్షత్ర భూమిని కోల్డ్ హౌస్లో దాచిపెట్టింది కదా, వెళ్ళి త్వరగా విడిపించి తీసుకునిరా అని అనగానే, అలాగేనమ్మా నువ్వు జాగ్రత్త అని చెప్పేసేసి కేపీ అయితే అడ్రస్ తెలుసుకుంటాడు కదా. మొత్తానికి అయితే అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళేసరికి గగన్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ హెల్ప్ మీ, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. ఒక్కసారిగా ఇదేంటిది, భూమితో పాటు గగన్ కూడా ఉన్నాడా అని చెప్పేసి ఒక పెద్ద ఇనుప లాంటిది తీసుకొని వచ్చి తాళం వేసేసిన దాన్ని కొట్టి తాళాన్ని అయితే తీసి తన కనబడుకోకుండా లాక్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక వెంటనే తను ఎవరికీ కనబడుకోకుండా కేపీ బయటకైతే వచ్చేస్తాడు కదా. అప్పటికే భూమికి ఒక్కసారిగా ఊపిరి అందటం లేదేమోనని చెప్పేసి తన నోటితోనే శ్వాసనిస్తూ ఉంటాడు గగన్ అయితే. ఆ తర్వాత ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవుతుంది. ఎవరు మమ్మల్ని కాపాడింది అని చెప్పేసి ముందుకు వచ్చి చూస్తే ఎవరు కనిపించరు. ఇక ముందు ఎవరు ఓపెన్ చేశారన్నది కాకుండా భూమిని కాపాడుకోవాలని చెప్పేసేసి ఇక వెంటనే గగన్, భూమి నీకేం కాదని చెప్పాను కదా, నీకేమీ కాదు, నీకు నేనున్నాను అని చెప్పేసేసి ఒక్కసారిగా భూమిని అయితే చేతులు రఫ్ చేయటం ఇక మొత్తానికి అయితే చేస్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న చిన్న చిన్న కర్ర ముక్కలు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక పెద్ద మంట అయితే వేస్తాడు. ఇక ఆ మంట ద్వారా ఇక దగ్గరగా హక్ చేసుకొని ఇక మొత్తానికి అయితే వేడిని అయితే కాపురం పెడుతూ ఉండటంతో భూమి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటుంది. మరోపక్క గగన్ ఇంటికి రాడు కదా. గగన్ ఇంటికి రాకపోవడంతో శారద ఎన్నోసార్లు గగన్కైతే కాల్ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అక్కడ భూమిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న గగన్ని చూసి, ఎవరు చెప్పారు గగన్ భూమిని పెళ్లి చేసుకోడు అని? ఈ సీన్ ఒక్కటి చాలు, ఇక నా కొడుకు భూమిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని తెలుస్తుంది. అర్జెంటుగా ఈ విషయం శారదకు కాల్ చేయాలి అని చెప్పేసి ఇక వెంటనే శారదకు కాల్ చేస్తాడు. ఇక తన కొడుకే కాల్ చేస్తున్నాడేమోనని, హలో గగన్ చెప్పు అని అనగానే, హలో శారద, గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడో లేదో అనే ఒక అనుమానం వచ్చింది కదా అని అనగానే, ఏవండి ఏంటండి మీరు ఈ టైంలో నాకు కాల్ చేశారు అని అనగానే, చెప్పేది విను, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తాడు. అవును, ఇంతకీ భూమిని పెళ్లి చేసుకుంటున్నానని డైరెక్ట్గా గగన్ చెప్తున్నాడా అని అనగానే, అది తెలుసుకోవాలి అంటే రేపు తెల్లారేదాకా వెయిట్ చేయాలి శారదా, నువ్వేమీ కంగారు పడద్దు, మన గగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమోనని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ హ్యాపీగా దగ్గర కాబోతున్నారు, సరేనా అని చెప్పేసి అనగానే, సరేనండి అని చెప్పేసి శారద అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి అయితే ఇక కృష్ణప్రసాద్ ఇంటికి రాగానే తన భార్య, ఏవండి భూమి కనిపించిందా అని అనగానే, లేదు మీరా, మొత్తం వెతికాను, భూమి ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి అనగానే, అవునా, పాపం ఆ రౌడీలు భూమిని ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళిపోయారో ఏంటో, నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అపూర్వ, భయం ఎందుకు మీరా, నేను ఎస్ఐ గారికి చెప్పాను కదా, ఆయన ఏం చేసైనా సరే మొత్తానికి భూమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, భయపడద్దు. ఇక ఏంటి కృష్ణప్రసాద్ అలా చూస్తున్నావు, పోలీసులు కేవలం ఎంక్వైరీ మాత్రమే చేశారా, లేకపోతే 3rd డిగ్రీ కూడా ఇచ్చారా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ తప్పించుకోలేరు అపూర్వ గారు, ఇక ప్రాణం తీసేసిన వాళ్లకు దర్జాగా ఇప్పుడు తిరిగేస్తున్నారేమో, కానీ వాళ్ళ నిజస్వరూపం ఏదో ఒక రోజు బయటపడుతుంది, వాళ్ళ పాపం పండుతుంది అని చెప్పేసి అనగానే, అవునండి చాలా బాగా చెప్పారు, అంతే కదా వదినా అని చెప్పేసి ఇక మొత్తానికి వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి కేపీ ఇండైరెక్ట్గా నాకే మాటలు చురకలు అంటిస్తున్నాడు, చెప్తా
నా ముందు చురకలు అంటించేవాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయ్యేసరికల్లా ఒంట్లో అంతా కూడా కూలుగా ఉన్న భూమికి చక్కగా వేడి కాపరం పెట్టి రాత్రంతా కూడా ఒకరి భుజం మీద ఒకరు నిద్రపోతూ ఆ వెచ్చతనంతోనే నిద్రపోతూ ఉంటారు. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే భూమికి మెలకు వస్తుంది. ఇక వెంటనే గగన్ కూడా లెగుస్తాడు. ఇక వెంటనే రాత్రంతా కూడా ఏమైపోతుందని కంగారు పడిపోయాను అని అనగానే ఇక నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పేసేసి భూమి చెప్తూ ఉంటుంది. సరే అయితే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసేసి భూమిని జాగ్రత్తగా బయటకు తీసుకుని వస్తూ డోర్ ఓపెన్ చేసరికి అక్కడ మీడియా వాళ్ళైతే కనిపిస్తారు. ఏంటి కోర్టులోనేమో అటుపక్క తండ్రిని ఇటుపక్క గగన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ ఏంటి ఇదంతా కూడా? ఏం జరుగుతుంది? పెళ్లి చేసుకోకుండానే రాత్రంతా ఒకరే ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే మీరు మీ నాన్నగారికి మోసం చేస్తున్నారా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే వర్షాన్ని కురిపించడంతో ఒక్కసారిగా భూమి మనసు చాలా బాధపడుతుంది మీడియా వాళ్ళ ఇండైరెక్ట్ ప్రశ్నలకి. ఇక వాటితో బాధపడుతున్న భూమి అక్కడి నుంచి సైలెంట్గా ఏడ్చుకుంటూ వస్తూ ఉండగా భూమి భూమి అని చెప్పేసి గగన్ కూడా వెళ్తాడు. భూమిని కార్లో అయితే పెడతాడు. కార్లో పెట్టిన తర్వాత భూమిని అయితే ఇక నిన్ను ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను, అయినా నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? ఆ ఇంట్లో ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా భూమి అంటూ ఉంటుంది, అవును కానీ అక్కడ నాన్న ప్రాణాలను కూడా చూసుకోవాలి. అందరం ఉంటూ ఉండంగానే నాన్న ప్రాణాలని ఎవరో తీయాలి అనుకున్నారు. అలాంటిది నేను ఆ ఇంట్లో లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి భూమి అయితే అంటూ ఉంటుంది. ఇక నువ్వు మారవు అని చెప్పేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి గగన్ అయితే తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతాడు. క్షేమంగా భూమి ఇంటికి రాదు, చచ్చిపోయింది, శవమైపోయింది అనే వార్త ఇక ఎస్ఐ గారు చెప్పబోతున్నారు. ఈ రోజుతో భూమి తేడా వదిలిపోయింది అని చెప్పేసి నక్షత్ర అపూర్వ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది భూమి. భూమిని చూసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నక్షత్ర అపూర్వ వాళ్ళైతే. ఈ లోపల మీరా వాళ్ళు వచ్చేసేసి అమ్మ భూమి నీకేం కాలేదు కదూ అని చెప్పేసి అనగానే నాకేమీ కాలేదు అని చెప్పేసి అంటూ ఉండగా రౌడీల నుంచి నిన్ను ఎవరు కాపాడారమ్మా అని చెప్పేసి అనగానే ఇంకెవరు, గగన్ గారే కాపాడారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అవునా అసలు ఏమైందమ్మా అని అనగానే ఏమైందా, ఇదిగో బ్రేకింగ్ న్యూస్లో మార్నింగ్ నుంచి వస్తుంది కదా అని చెప్పేసి ఒక చెర్రీ వాళ్ళ సిస్టర్ అయితే టీవీ ఆన్ చేస్తుంది. అందులో భూమిని జాగ్రత్తగా బయటకు తీసుకొని రావటం, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నక్షత్ర కోపంతో రగిలిపోతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. బేబీ అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఆ స్టోరేజ్ రూమ్లో కేవలం ఒక్క భూమిని మాత్రమే లాక్ చేసి వచ్చానన్నావు, మరి ఆ గగన్ గాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే మామ్ నీకు ఒక విషయం చెప్పలేదు అని చెప్పేసేసి ఇక గగన్ బావను దగ్గరకు తీసుకోవటం కోసం నక్షత్ర ఒక ప్లాన్ వేస్తుంది కదా, ఆ ప్లాన్లో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసేసి చెప్పడంతో అమ్మాయి మీ కూతురు మరి బరి తెగిచ్చేసింది అమ్మాయి అని చెప్పేసి గోరింటాకి పిన్నైతే అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి వచ్చేసేసి మన నైనీకి కాల్ చేస్తుంది ఏసీపీ నైనీకి భూమి. ఇక వెంటనే చెప్పు భూమి అని అంటూ ఉంటే మీరు తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టేస్తున్నారేమో అనిపిస్తుంది, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసేసి భూమి వెనకతల రౌడీలు పడ్డారు, మా నాన్న ప్రాణాలు తీయాలి అనుకున్నారు, ఈరోజు నా ప్రాణాన్ని తీయాలి అనుకున్నారు, నా నాన్న ప్రాణాలను నా ప్రాణాలను తీయాలనుకున్న వాళ్ళని ఎవరో మీరు త్వరగా పట్టుకోవాలి అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఏసీపీ నైని మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ టైంలో కిడ్నాప్ చేశారు, ఇవన్నీ కూడా చెప్తుంటే హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఇదంతా జరిగింది అని అనటంతో సరే అయితే అని చెప్పేసి నైని వీళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారో మధ్యదారిలో ఎవరైతే మన భూమిని కిడ్నాప్ చేశారో అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకుంటుంది. సీసీ ఫుటేజ్ ద్వారా రౌడీల ఆచూకీ అయితే ఆ రౌడీలు ఆకు రౌడీలను తనకి బాగా తెలియటంతో రౌడీలని అయితే తొందరగానే పట్టుకుంటారు పోలీస్ వాళ్ళు. ఆ తర్వాత రౌడీలకు థర్డ్ డిగ్రీ ఇచ్చి చితక్ కొట్టించడంతో ఇదంతా మాకు తెలియదండి, మమ్మల్ని కేవలం అపూర్వ గారే భూమిని కిడ్నాప్ చేయమన్నారు, భూమిని చంపేయమన్నారు,
అంతకు మించి మాకేమీ తెలీదు అని చెప్పటంతో ఒక్కసారిగా మొత్తానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఏసీపీ నైని అయితే ఇంటికైతే వస్తుంది. సూపర్ అపూర్వ గారు, మీరు సూపర్. ఎందుకనుకుంటున్నారు? ఇక ఆస్తి కోసం భర్త ప్రాణాలని తీయాలి అనుకున్న గొప్ప మూర్తి అని చెప్పేసి అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బావ ప్రాణాలు నేనెందుకు తీసుకుంటాను అని అనగానే, ఆస్తి దక్కడం కోసం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని మేము మా అండర్ గ్రౌండ్లోకి తీసుకోవాల్సి వస్తుంది, ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది. మాతో పాటు ఏసీపీ ఆఫీస్కి రండి అని చెప్పేసి అనగానే, యాక్చువల్గా మిమ్మల్ని జైలుకు కూడా అట్నుంచటు తీసుకుని వెళ్ళొచ్చేమో. మీ ఇంట్లో వాళ్ళతో, మీ అమ్మాయితో ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోండి. ఎందుకంటే భూమి ప్రాణాలను చంపమని చెప్పేసి రౌడీలకు చెప్పింది మీరే. మీరు అడ్డంగా దొరికిపోయారు. శరత్చంద్ర గారి కూతురు ప్రాణాలను తీయాలి అనుకున్న మీరు శరత్చంద్ర గారి ప్రాణాలు ఎందుకు తీయాలనుకోరు? కాబట్టి ఆస్తి కోసం ఇదంతా మీరు చేస్తున్నారేమోనని అనిపిస్తుంది. ఒకసారి మా ఇంట్రాగేషన్కి మీరు రావాల్సిందే అని చెప్పేసి, అందులోనూ కూడా రౌడీలను పెట్టి మీరు భూమి ప్రాణాలు తీయాలనుకున్నారు కాబట్టి కోర్టుకు వెళ్తుంది. కోర్టు వారు మీకు ఎన్ని రోజులు జైలు శిక్ష వేస్తారో, ఎంత పెనాల్టీ వేస్తారో తెలుస్తుంది. ఆ తర్వాత శరత్చంద్ర గారి కేసులో కూడా మీరు విరుక్కుంటే మాత్రం జీవితంలో బయటికి రాలేరు అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అపూర్వని అయితే, రౌడీలు అపూర్వ పేరు చెప్తారు కదా, భూమి ప్రాణాలు తీయమని చెప్పేసిందని చెప్పేసి, సో ఇక అపూర్వని అయితే అరెస్టు తీసుకొని వెళ్తారు. అయితే నక్షత్ర గోరింటాకు పిన్ని అమ్మాయి ఇదేంటమ్మాయి ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అక్కడ శారద వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. మామ్, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, ఏమీ లేదురా, ఉదయం మీడియా వాళ్ళు నిన్ను ప్రశ్నలు అడిగారు, అవన్నీ టీవీలోకి వచ్చేసినాయి కదా, నువ్వంటే మగపిల్లవాడివి. ఇక పాపం భూమి పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. ఆడపిల్లకి పరువు పోకూడదు, ఆడపిల్ల పరువే ముఖ్యం. కానీ రేపొద్దున్న భూమికి జనాల్లో విలువ గౌరవం అనేది ఉంటుందా అని చెప్పేసి శారద బాధపడుతూ ఉంటుంది. అయితే దానికి ఏం పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి అనగానే, ఏం పరిష్కారం ఏముంటుంది నాన్న, ఇక నువ్వు ప్రేమించావు కాబట్టి భూమిని పెళ్లి చేసుకోవటం మాత్రమే అటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి భయపడుతూ శారద అయితే చెప్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి అపూర్వాని ఇంట్రాగేషన్కి తీసుకుని వెళ్తారు. తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్.